ఆసుపత్రి వైద్యం చేసే ప్రదేశం అయితే కొందరికి అది అవకాశంగా మారింది. డా. స్మిత్ అటువంటి వ్యక్తి. ఇతరుల బాధలను తన జేబులను వరుసలో ఉంచుకునే మార్గంగా చూశాడు. అతను అనవసరమైన చికిత్సలు మరియు మందులను సూచించేవాడు, అన్నీ లాభం పేరుతో. అతని రోగులు బాధపడ్డారు, కాని డాక్టర్ స్మిత్ బ్యాంక్ ఖాతా వృద్ధి చెందింది. అజ్ఞానంతోనో చిక్కుముడితోనో అతని చర్యలకు ఆస్పత్రి పాలకవర్గం కన్నుమూసింది. సంవత్సరాలు గడిచే కొద్దీ డాక్టర్ స్మిత్ యొక్క దురాశ మరింత పెరిగింది మరియు అతని రోగులు ఏదో తప్పు జరిగిందని అనుమానించడం ప్రారంభించారు. వారు హాలులో ఒకరినొకరు గుసగుసలాడుకుంటారు, తమ సందేహాలను మరియు భయాలను పంచుకుంటారు. కాని డాక్టర్ స్మిత్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు. తన ట్రాక్లను కప్పివేశాడు మరియు అతనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేసే ఎవరినైనా నిశ్శబ్దం చేస్తాడు. రోగులు తమ అనారోగ్యాలకే కాదు, వారికి సహాయం చేయాల్సిన వైద్యులకు భయపడే ఆసుపత్రి భయంకరమైన ప్రదేశంగా మారింది. డాక్టర్ స్మిత్ యొక్క కీర్తి వ్యాప్తి చెందడం ప్రారంభమైంది మరియు వెంటనే ప్రజలు పూర్తిగా ఆసుపత్రికి దూరంగా ఉన్నారు. కాని డాక్టర్ స్మిత్ డబ్బు సంపాదించినంత మాత్రాన పట్టించుకోలేదు. ఆసుపత్రిలో అత్యధిక వేతనం పొందే వైద్యుడు తానేనని, దానిని అలాగే ఉంచేందుకు తాను ఏమీ చేయలేనని తన సహోద్యోగులతో తరచూ జోకులు వేసేవాడు. అతని సహచరులు భయపడి నవ్వుతారు, ఎలా స్పందించాలో తెలియక. అయితే భయం మరియు అపనమ్మకం అతనిని చుట్టుముట్టినప్పటికీ డాక్టర్ స్మిత్ నమ్మకంగా ఉన్నాడు. అతను ఎప్పటికీ పట్టుకోలేడనే నమ్మకంతో ఉన్నాడు. ఆపై ఒకరోజు అతను అరుదైన మరియు ఖరీదైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు మరియు అతని బీమా సంస్థ చికిత్స కోసం చెల్లించడానికి నిరాకరించింది. కవిత న్యాయం కేసులకు కవరేజీని మినహాయించే నిబంధనను ఉటంకిస్తూ